వెల్కమ్ టు మై ఛానల్ అశ్విత రెడ్డి వ్లాగ్స్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా. ఇదే నా ఫస్ట్ వ్లాగ్. నేను మా కోడలు మ్యారేజ్కి వెళ్తున్నాము. ఇప్పుడు మేము వెళ్ళే పెళ్ళిలో ప్రతి సీన్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తా, చూడండి. యాక్చువల్గా మేము నైట్ బయలుదేరాము. మేము పెళ్లి కూతుర్ని చేద్దామని పెళ్ళికి ముందు రోజు వెళ్ళాము, కానీ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి అందరూ పెళ్లి కూతుర్ని చేసేసారు. మేము వెళ్ళాక కొట్నమ్మాయిల పూలు పెట్టే టైంకి మేము వెళ్ళాము. మేము కూడా ఇంకా అప్పుడే పెళ్లి కూతుర్ని చేసాము. నా తర్వాత మా పెద్ద ఆడపడుచు కూడా పెళ్లి కూతుర్ని చేసింది. తను కూడా మాతో పాటే వచ్చినుండే. తర్వాత మా చిన్న ఆడపడుచు వచ్చి తను కూడా పెళ్లి కూతుర్ని చేసింది. మేమందరం కలిసే వచ్చాము, అందుకే లేట్ అయింది. అందరు పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత కొట్నం పెడుతున్నారు. మా సైడ్ అయితే కొట్నం ఇలానే పెడతారు. మరి మీ సైడ్ ఎలా పెడతారో కామెంట్ చేయండి నాకు కూడా. అది అయిపోయాక అమ్మాయికి మైలపూలు తీసి స్నానం పోస్తారు. మా దగ్గర అయితే లాస్ట్కి ఇదే చేస్తారు. మరి మీ సైడ్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రేపు మార్నింగ్ మ్యారేజ్లో కలుద్దాం. మార్నింగ్ రెడీ అయ్యి మేమంతా డైరెక్ట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాము. ఇదే ఫంక్షన్ హాల్. మండపానికి ఆల్రెడీ అబ్బాయి అమ్మాయి ఇద్దరు వచ్చేసారు. మన తెలంగాణలో మ్యారేజ్ అంటే బావమరిది బావని ఎత్తుకొస్తాడు కదా, ఇక్కడ అదే జరుగుతుంది. తర్వాత అమ్మాయిని కూడా పందిట్లోకి తీసుకొచ్చారు, అంటే మా కోడల్ని తీసుకొచ్చారు పందిట్లోకి. తర్వాత ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు ఇద్దరు. అయితే మా వారి మేనమామ అవుతారు, తనే పుస్తమెట్టలు మొక్కిస్తున్నాడు తన మ్యారేజ్లో. తనే మా పాప నివృత్తి. ఆ డ్రెస్లో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మ్యారేజ్లో మెయిన్ పార్ట్ అంటేనే తాళి కట్టడం కదా, ఇక్కడ అదే జరుగుతుంది, చూడండి. ఇంకా మ్యారేజ్ అయిందంటే అమ్మాయికి మళ్ళీ కొత్త లైఫ్, కొత్త పరిచయాలు, కొత్త ఫ్యామిలీ, అంతా కొత్తగా ఉంటుంది. ఇంకా మ్యారేజ్ అయిపోయాక అందరం కలిసి లంచ్ చేసాము. తర్వాత ఇంకొక చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటే ఆ పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ డ్యాన్స్ చేశారు, ఆ క్లిప్ యాడ్ చేశారు, చూడండి.
ఇంకా మ్యారేజ్ అయిపోయాక అందరం కలిసి ఇంటికి బయలుదేరిపోయాము. మళ్ళీ మాకు నెక్స్ట్ డే ఇంకో మ్యారేజ్ అటెండ్ అయ్యేది ఉండే. ఆ క్లిప్స్ కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తా, అవి కూడా చూడండి. వీళ్ళు మా రిలేటివ్స్ హాయ్ చెప్పమంటే చెప్తున్నారు. తను మా మమ్మీ అండ్ తను మా అమ్మమ్మ. ఈ మ్యారేజ్లో ఆర్కిటెక్ట్స్ని పిలిపించారు వాళ్ళు. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో ఒక చిన్న సాంగ్ పాడి చూపించారు. పాపం తను అప్పటికే ఫుల్ ఎమోషనల్ ఉండే. ఆ సాంగ్స్ అవి పాడేసరికి ఫుల్ ఏడ్చేసింది. ఇంకా వాళ్ళు దాండియా ఒక టీంని పిలిపించారు. వాళ్ళే డానియా నేర్పించి ఆడిస్తారు అక్కడ. మేమందరం కూడా అందులో పార్టిసిపేట్ చేసాము. ఇంకెవ్వరు జాయిన్ అవ్వలేదు అప్పటికి. దీని తర్వాత మేము కూడా ఇంటికి బయలుదేరిపోయాము. వ్లాగ్ అనేది నేను ఫస్ట్ టైం తీసాను. ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.